అయోధ్య శ్రీరామ జన్మభూమి మందిరంలో భక్తులు సమర్పించిన కోట్లాది రూపాయల నగదు, బంగారం, వెండి ఆభరణాల నిర్వహణలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయనే ఆరోపణలు నిజమవుతున్నాయి. ఆలయ హుండీల్లోని నగదు మాయం కావడం, నిబంధనలకు విరుద్ధంగా బంగారు, వెండి ఆభరణాలను రికార్డుల్లో నమోదు చేయకుండా తరలించడంపై ప్రతిపక్షాలు మండిపడడంతో యూపీ ప్రభుత్వం సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. మందిర నిర్మాణ సమయంలో దేశవ్యాప్తంగా ఒక్కొక్కరు ఓ ఇటుక సాయం చేయాలనే పిలుపు రావడంతో భక్తులకు ఇటుక అనేది ఒక పెద్ద సెంటిమెంట్గా మారింది. దీంతో చాలామంది భక్తులు ఏకంగా వెండి ఇటుకలను రామయ్యకు సమర్పించుకున్నారు. అయితే ప్రాణప్రతిష్ఠ సమయం నుండి భక్తులు సమర్పించిన దాదాపు 60 కిలోల వెండి ఇటుకలు, బార్లు ఆలయ అధికారిక విరాళాల రికార్డుల నుండి మాయమైనట్లు దర్యాప్తులో తాజాగా తేలింది. వీటి రసీదులు, స్టోరేజ్ వివరాలు ఎక్కడా నమోదు కాలేదు. అంతేకాదు, హుండీలోని దాదాపు 200 కోట్ల రూపాయల నగదును అక్కడి సిబ్బందే నొక్కేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. తమ దొంగతనం బయటపడకుండా ఉండేందుకు కానుకలను లెక్కించే గదిలోని కొన్ని కీలకమైన సీసీటీవీ ఫుటేజీలను డిలీట్ చేసినట్లు సిట్ ప్రాథమిక ఆధారాలను కనుగొంది. అయితే ఈ మొత్తం కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా రామశంకర్ యాదవ్ అలియాస్ తిన్ను యాదవ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఒకప్పుడు అయోధ్యలో సాధారణ ఆటో డ్రైవర్గా పనిచేసిన తిన్ను యాదవ్ ఆ తర్వాత శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్కి అత్యంత సన్నిహిత సహాయకుడిగా, మాజీ డ్రైవర్గా మారాడని సమాచారం. ఆలయ కానుకల లెక్కింపు గదిలో ఇతనికి పూర్తి పట్టు ఉండడంతో ఈ అక్రమాలకు పాల్పడ్డాడని ఆరోపణలు ఉన్నాయి. ఆటో డ్రైవర్ స్థాయి నుండి తిన్ను యాదవ్ దాదాపు 50 కోట్ల విలువైన లగ్జరీ ఇళ్లు, హాస్టళ్లు, కార్లు సంపాదించాడని దర్యాప్తులో వెల్లడైంది. జూన్ 13న ఇతని నివాసంలో జరిపిన సోదాల్లో భారీగా బంగారం, దాదాపు 2 కోట్ల రూపాయల నగదు రికవరీ అయ్యాయి. అయితే ఈ ఆరోపణలను తిన్ను యాదవ్ భార్య పూనం యాదవ్ తీవ్రంగా ఖండించారు. తమ ఆస్తులన్నీ చట్టబద్ధంగా సంపాదించినవేనని, రామమందిర తీర్పు రాకముందే తాము ఇల్లు కట్టుకున్నామని చెబుతూ ఇది తమపై జరుగుతున్న కుట్రగా ఆమె పేర్కొంటున్నారు. మరోవైపు గర్భగుడిలోని రాముడికి వేసిన హారం, చరణ పాదుకులు ఎవరికి ఇచ్చారనే కోణంలో దర్యాప్తు బృందం అక్కడి మహంత్ను, అలాగే ఆ ఆభరణాలను విరాళంగా ఇచ్చిన ముంబై దాతలను సంప్రదించి వివరాలు సేకరిస్తుంది. వాటిని తిన్ను యాదవ్కే ఇచ్చామని మహంత్ చెప్పినట్లు సమాచారం. ఈ కేసు దేశవ్యాప్తంగా కోట్ల మంది భక్తుల సెంటిమెంట్లతో కూడుకున్నది కావడంతో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. సిట్ అధికారులతో ఆయన నిరంతరం సమీక్షలు జరుపుతున్నారు. దాదాపు 150 మందికి పైగా అనుమానితులను విచారించిన సిట్ బృందం తమ తుది నివేదికను ముఖ్యమంత్రికి త్వరలోనే సమర్పించనుంది. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా, ఎంతటి అండదండలు ఉన్నా కఠిన చర్యలు ఉంటాయని యోగి ప్రభుత్వం స్పష్టం చేసింది. దేవుడి సొమ్మును కూడా వదలకుండా స్వాహా చేసిన తీరు భక్తులను తీవ్రంగా కలిచివేస్తుంది.